హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాన్ వీటి. ఈరోజు మేము చెప్పబోతున్నాం చెస్ పార్ట్ 2. మీరు ఎంతగా మీరు చెస్ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇవాళ పార్ట్ 2 రివీల్ చేసేస్తున్నా. ఓకే గైస్, చూడండి. మీకు విషయం చెప్పడానికి మర్చిపోయాను గాయస్. ఈ దీపావళి మనకి నాగల చవితి రోజు వరకు ఉంటుంది. మీకు నాగల చవితి రోజు కూడా వీడియో తీసి మీకు నాగల చవితి ఎందుకు జరుపుకుంటా అని పెడతాను గాయస్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మీ అందరికీ. మీరు కావాల్సి ఇంట్లో దీపం ఉంటాయి కదా, అవి కాకుండా మీకు వాటర్ క్యాన్ల ఐడియా ఎవరికైనా ఉందా? లేకపోతే తెలుగు క్రాఫ్ట్ దగ్గరికి వెళ్ళండి. తన నా సబ్స్క్రైబర్ లిస్ట్లో తెలుగు క్రాఫ్ట్ అని ఉంటుంది. తను వాటర్ క్యాన్ల ఐడియా చేశాడు. ఓకే, తన దగ్గర ఉంటుంది. మీరు తన దాంట్లో చూడండి, తను మీకు చెప్తాడు. ఓకే గైస్, లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. చెస్ పార్ట్ 2 వచ్చి ఏం కాదండి, చెస్లో ఉన్న కింగ్ ఆ వాటి గురించి. ఓకే గైస్, ఇప్పుడు చదరంగంలో ఉన్న స్పెక్కలు మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఈ వైట్ నేను ఫస్ట్ బ్లాక్తో స్టార్ట్ చేస్తాను. మధ్యలో ఉన్నది వైట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ కింగ్. మనకు వైట్లో ఫస్ట్ ఉన్నది కింగ్. లాస్ట్ వచ్చేపాటికి మధ్యలో ఉన్నది మంత్రి. ఇక బ్లాక్ కలర్లో ఉన్నది మంత్రి. ఈ చివరికి వచ్చేపాటికి ఉన్నది సేనాధిపతి. సేనాధిపతి అంటే తెలుసు కదా మీ అందరికీ. ఓకే, ఇంకా ముందు రోజుకి వచ్చేద్దాం. స్టార్టింగ్లో ఉన్నది ఏనుగు. ఏనుగు అంటే ఎలిఫెంట్. సెకండ్ వచ్చి భటుడు. భటుడు అంటే సైనికులు, సోల్జర్స్. ఓకే, థర్డ్ వచ్చేసి థర్డ్ హార్స్ ఉంటుంది మనకి. ఓకే గైస్, థర్డ్ హార్స్. మీకు ఇప్పుడు ఇవన్నీ ఎలాగ వెళ్తాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, మనం ఈ పిక్చర్ చూడండి. ఓకే గైస్, ఈ పిక్చర్లో మీకు కనబడుతుంది కదా, ఇవన్నీ మనకి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనకు గేమ్లో ఉంటాయి, మీ చదరంగం గేమ్లో. ఓకే, ఇవి వైట్స్, ఇవి బ్లాక్స్. ఇక్కడ ఈ రెండు పిక్చర్స్ తప్పు వచ్చినాయి గాయస్. ఇక్కడ రాజుకి లెఫ్ట్ వైపు ఉన్నది తప్పు, కింద ఉన్నది తప్పు అనమాట. ఓకే గాయస్, అది తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఈ గేమ్లో ఏమేమి ఎన్నెన్ని ఉన్నాయో చెప్తాను. ఫస్ట్ రాజు దగ్గరికి వచ్చాడు. రాజు ఒక రాజు. పక్కనున్న మంత్రి 1, పక్కనున్న సేనాధిపతి 2, హార్సెస్ 2, ఏనుగులు 2, అండ్ భటుడు వచ్చేపాటికి 8 మంది భటులు. ఓకే, భటుడు ముందు ఉంటారు. మళ్ళీ ఈ కార్నర్స్లో ఏమో ఎవరు ఉంటారంటే ఏనుగులు ఉంటాయి. ఏనుగు పక్కన అంటే ఇప్పుడు మీకు 8 బ్లాక్స్ కదా, మొత్తం నేను 6 అనుకోండి బాక్సెస్, 6 స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి. ముందు 8 స్క్వేర్ బాక్సెస్లో భటులు ఉంటారు. వెనక 8 స్క్వేర్ బాక్సెస్ వచ్చేపాటికి ఈ లెఫ్ట్ హ్యాండ్ వైపు లెఫ్ట్ హ్యాండ్ చివర, రైట్ హ్యాండ్ చివర ఏనుగులు ఉంటాయి. ఆ లెఫ్ట్ హ్యాండ్ ఏనుగు పక్కన చివరి నుంచి ఏనుగు పక్కన గుర్రం ఉంటుంది. ఇటువైపు కూడా సేమ్. ఓకే, మళ్ళీ గుర్రం పక్కన ఒక భటుడు, ఇటువైపు సేమ్, రైట్ కూడా. ఓకే, ఇక్కడ వచ్చేపాటికి రాజు మంత్రి డిఫరెంట్ అనమాట. ఇప్పుడు ఎదుటివాడు గుర్రం పక్కన రాజు పెట్టి, లెఫ్ట్ గుర్రం పక్కన రాజు పెట్టి, బ్లాక్ వాడు లెఫ్ట్ గుర్రం పక్కన రాజు పెట్టి, రైట్ గుర్రం పక్కన సేనాధిపతి పెట్టాడు అనుకోండి, రైట్ గుర్రం పక్కన మంత్రిని పెట్టాడు అనుకోండి, మనం అలా పెట్టకూడదు, రివర్స్గా పెట్టాలి. అంటే తనకు ఆపోజిట్గా పెట్టాలి. లెఫ్ట్ వైపు వచ్చేపాటికి మంత్రిని పెట్టి, రైట్ వైపు రాజుని పెట్టాలన్నమాట, వైట్ వాడు. ఈ గేమ్లో ప్లెయిన్గా ఉండేవి 2 కలర్స్, వైట్ అండ్ బ్లాక్. చాలామంది ఇప్పుడు నేను చూసిన నా దగ్గర ఉన్న చెస్లో మాత్రం బ్లూ కలర్ ఉంటుంది. నా దగ్గర ఉన్న 2 చెస్సుల్లో ఒక దాంట్లో వైట్ అండ్ బ్లాక్ ఉంటాయి, ఒక దాంట్లో బ్లూ అండ్ వైట్ ఉంది. అలాగనమాట. ఇప్పుడు ఈ చెస్లో ఎన్ని స్టెప్స్ వేస్తారో ఒకరు నేను చెప్తాను. ఓకే, రాజు వచ్చేపాటికి ఒక్క స్టెప్ మాత్రమే వేస్తాడు. ఒక స్టెప్ ముందుకి, లేకపోతే రైట్, లెఫ్ట్, బ్యాక్. ఈ 4 రాజుకు ఉంటాయి. ఓకే,
ఈ మంత్రం అంటే చెప్పలేం కానీ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తాడు, ఆ చివరి నుంచి ఈ చివరికి మొత్తం తిరిగేస్తాడు మంత్రి. సేనాధిపతి ఇప్పుడు 2 సేనాధిపతులు అనుకోండి, ఒకరు బ్లాక్ మీద ఉంటే ఒకరు వైట్ మీద ఉన్నారు అనుకో. ఒక సేనాధిపతి వైట్ మీద మాత్రమే వెళ్ళాలి, బ్లాక్లో కలవకూడదు. ఒకవేళ వైట్లో ఉన్నవాడు వైట్లోనే వెళ్ళాలి, బ్లాక్లో కలవకూడదు. అలాగుంటుంది సేనాధిపతికి వచ్చేపాటిగా. గుర్రం వచ్చేపాటికి నేను గుర్రం ఎక్కడ ఉంటుందని చెప్పాను కదా, ఇప్పుడు దాని దగ్గర నుంచి 1 2 3 దాని ఉన్నది ఎల్ షేప్లో వస్తుంది. అంటే 1 2 3 4 స్టెప్స్ మాత్రమే అవుతుంది. నేను మీకు ఈజీ స్టెప్ మీకు చెప్తాను. లెక్క పెట్టడానికి టైం పట్టిద్ది. మీరు ఉన్నదాన్ని ఇలా ఫ్రంట్కి మూవ్ చేసి 3, మీ దగ్గర ఉన్న దాంతో ఫ్రంట్కి 3 పెట్టేసి ఇట్లా పక్కకి ఎల్ అలాగే, లేకపోతే ఎల్ ఎలాగైనా తిరిగిద్ది కదా. ఓకే, క్లాక్ వైజ్లో ఎలాగైనా పెట్టచ్చు, యాంటీ క్లాక్ వైజ్లో కూడా పెట్టచ్చు, ఎలాగైనా పెట్టచ్చు. ఇది మాత్రం గుర్రాన్ని. ఏనుగు వచ్చేపాటికి స్ట్రైట్గా వెళ్తుంది, క్రాస్కి వెళ్తుంది. ఐ మీన్ హారిజాంటల్ అండ్ స్ట్రైట్. ఓకే, హారిజాంటల్ వర్టికల్లో మాత్రమే వెళ్తుంది ఏనుగు. అంటే ఇప్పుడు ఇక్కడ హార్స్ ఉంది, దానికి ఆపోజిట్ ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది అనుకోండి, 2 స్క్వేర్స్, అవేమో ఆపోజిట్ వైపులో ఉన్నాయి. ఒకటి వైట్లో ఉంది, బ్లాక్లో ఉంది. ఏనుగేం వైట్లో ఉంది, హార్స్ ఏం బ్లాక్లో ఉంది. అయితే ఇప్పుడు ఏనుగు ఆ క్రాస్లో వెళ్ళకూడదు. ఏనుగు వెళ్తే స్ట్రైట్గా వెళ్ళాలి, క్రాస్ వెళ్ళాలి, బ్యాక్ వచ్చేయాలి, అంతేగాని ఇంకా వెళ్ళకూడదు. కాల్స్తే క్రాస్లో 3 స్టెప్స్ తర్వాత ఆగిపోవచ్చు, అలాగా పెట్టుకోవచ్చు ఏనుగు. అండ్ భటుడు వచ్చేపాటికి మీకు స్టార్టింగ్ 2 స్టెప్స్ వేస్తే కొంతమంది వేస్తారు, లేకపోతే తర్వాత 1 స్టెప్ వేస్తే వెళ్తారు. ఒకవేళ అపోనెంట్ నేను ఇందాక చెప్పినట్టు ఏనుగులా ఉంటే వెనక వైపు ఉంటే చంపడం కుదరదు, ముందు వైపు ఉంటే చంపడం ఈజీ. అంటే అపోనెంట్కి కూడా అదే ఛాన్స్, మనకున్న ఛాన్స్ లాగే. ఓకే, ఇంకా ఇదే గాయస్ మన చెస్ పార్ట్ 2 గురించి, చదరంగం పార్ట్ 2 అదే గాయస్. ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది చెస్ గురించి. ఓకే గాయస్, మనం చెస్ చాలా ఈజీ అనుకుంటాం కానీ డిఫికల్ట్ అక్కడే ఉంటుంది. మనకి ఆడే వాళ్ళకి కొంచెం ఈజీగానే ఉంటుంది. కాకపోతే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి. మనకి ఇండియాలో చెస్ ఆడేవాళ్ళు ఎక్కువ. ఐ మీన్ చెస్ సాధించిన ఆయన పేరు పవన్ అని ఉంటుంది, ఆయన పేరు విశ్వనాథ్. ఆయన పేరు విశ్వనాథ్ అండి, పూర్తి పేరు అంతగా క్లారిటీ లేదు. ఆయన పేరు మాత్రం విశ్వనాథ్. ఆయన చెస్ మాత్రం ఫస్ట్ ఆయన చెస్ ఆడడం సూపర్ ఆడతారు. కావాల్సి ఆయన వీడియోస్ చూడండి, మీకు ఈజీగా అర్థమైంది. విశ్వనాథ్ ఆయన పూర్తి పేరు తెలియదు, విశ్వనాథ్ అని మాత్రం తెలుసు. ఓకే గాయస్, ఇవాళతో ఈ వీడియోని మనం ఓకే గాయస్ అంతే, ఇక్కడతో చెస్ గురించి పార్ట్ 2. ఇంకా నేను మర్చిపోకండి, నేను మీకు చెప్పాను ఈ దీపావళి నాగల జ్యోతి వరకు ఉంటుంది. నాగల జ్యోతి రోజు తర్వాత నుంచి మనం దీపావళి ఉండదు. ఓకే, దీపావళి రోజు చాలామంది వాటర్ క్యాండిల్ కూడా తయారు చేయొచ్చు. వాటర్ క్యాండిల్ కూడా చేయొచ్చు. వాటర్ క్యాండిల్ ఎలా చేయాలో తెలుగు క్రాఫ్ట్ అంటే మా సబ్స్క్రైబర్ లిస్ట్లో ఉంటుంది, చూడండి. ఓకే గాయస్, ఇవాళ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి, మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కింద డిస్కవర్ లింక్ ఉంటుంది దానికి, అందులో జాయిన్ అవ్వండి. ఓకే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్